అసలు ఈరోజు ఎంత ఇంపార్టెంట్ వీడియో అంటే మీకోసం నేను వానలా దడుచుకుంటా పోతున్నా. వానలా దడుచుకుంటా గణేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే పోతున్నాం గాయ్స్. అది నేను పశుపతి గాడు మస్తు త్యాగం చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ధనార్దన్ ఒక్కొక్క గణేషులను చూపిస్తా. గణేష్ సింగ్ కళాకారుల బూస్ బాంబ్స్ వస్తాయి మీకైతే. చక్కగా వెళ్ళిపోదాం షెడ్ కాడికి. సో లాస్ట్కి అయితే మనం వచ్చేసినాం గణేష్ సింగ్ కళాకార్ షెడ్ కాడ. జల్పల్లి లక్ష్మీగూడలో అయితే టిల్పేట్ల ఫస్ట్, ఇది సెకండ్ షెడ్. జల్పల్లి లక్ష్మీగూడలో ఉంది. సో రాగానే మనకు కనిపిస్తే ఒక హనుమంతుడు, రాముడు, ఇక్కడ గణేశుడు. లోపలికి పోయి ఒక్కొక్క గణేషులను చూపిస్తా. పూమా ఉంటాయి అనుకో. గణేష్ సింగ్ కళాకార్ గణేష్ ఎక్స్ప్లోడింగ్. ఖాళీ లోపల వంగనే అయ్యప్ప స్వామి పాటలు పెట్టిరు. సో చూసుకోవచ్చు మనం ఎంట్రెన్స్ కాగానే ఇంత పెద్ద పెద్ద గణేషులు ఉంటాయి. ఇది ఒకటే షెడ్ కాదు, ఈ గేట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ గేట్ వెనకలబి గణేషులు ఉంటాయి. ఇంకా ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ వెనకలబి గణేషులు ఉంటాయి. నేను మంచి పెద్ద పెద్ద గణేషులను చూపిస్తా. వీడియో లాస్ట్ దాకా చూడురి, ఎక్దమ్ ఘోరాన్ ఉంటాయి అనుకోరి గణేశుడు. ఈ గణేశుడు చూసుకోవచ్చు మన అయ్యప్ప స్వామి రూపంలో అయితే కూర్చుండు. మొత్తం వర్క్ అయిపోయింది, ఖాళీ పీట కొట్టేదే ఉంది. ఖాళీ పింక్ కలర్ పంచతోటి గణేశుడి నడుముకి అయితే గ్రీన్ కలర్ బట్టతోటి అయితే కట్టారు. ఇక్కడ చూసుకో మొత్తం కుందన్ వర్క్స్ ఎట్లున్నాయి గాయస్. కోమా కిరీటానికి బి కుందన్ వర్క్స్, తొండంకి కిరీటం వర్క్ వచ్చింది. ఇక్కడ చెవులకి కిరీటం. ఇది చూసుకోవచ్చు ఎట్లుంది. గణేశుడు రాక్షసుని తంతునట్టు కాన్సెప్ట్. గణేశుడు రాక్షసుని తంతుండు. గణేశుడు చూసుకో ఎంత పెద్ద ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా కోమా అయితే కోమా వచ్చేసింది బాయ్ గణేశుడు. గణేశుడు ఒకటి ఒక 25 ఫీట్లు అట్లుంటది గణేశుడు. ఇక్కడ చూడవచ్చు రాక్షసుడు ఎట్లా వండుకుండు. రాక్షసుడు అయితే మనకంటే పెద్ద ఒక 7-8 ఫీట్లు ఉంటాడు ఇట్లా అడ్డంలా. 25 ఫీటు. ఇంకా గణేశునికి పంచ ఏం రాదు, ఇది లపంతో పంచ గించ అంతా కట్టేసిరు. ఇక ఇక్కడ పశుపతి గాడు గణేశుని చూస్తుండు. ఏ గణేశుని చూడాలో ఏ గణేశుని చూడొద్దు అసలు ఆయనకి ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు నేను ఒక్కొక్క గణేశులను చూపిస్తాను, పశుపతి గాడు ఏ గణేశుని చూపిస్తుండో. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇది పెద్ద పైల్వాన్ గణేశుడు. సో మనం చెప్తుంది ఇదే గణేశుడు. ఈ షెడ్ లోనే చాలా పెద్ద గణేశుడు, పైల్వాన్ గణేశుడు నించుండు ఒక శివుని రూపంలా. చూసుకోవచ్చు మొత్తం గణేశుని కింద ఈ గుట్టలు గిట్టలు. గణేశునికి అయితే పంచ గణేశునికి అయితే పంచ ఏం కడతలేరు. ఫస్ట్ లపంతో వచ్చేసింది పంచ. ఇక్కడ చూడురి పులి చర్మంతో వచ్చింది. శివుని మెడలకి వెళ్ళి కింది దాకా. ఒకసారి చేతిలో చూసుకోవచ్చు పామ్ని చుట్టుకోండు గణేశుడు. నాకేం చెప్పనీకి వస్తలే బాయ్ గణేశుల గురించి. నువ్వు ఇట్లా డల్లుగా ఉంటే నాకు పిచ్చి పిచ్చి లేస్తుంది బాయ్. ఇగో నువ్వు ఇట్లా నవ్వకు బాయ్. నువ్వు నవ్వుతే నేను ఫిదా అయిపోతా బాయ్. నీ నవ్వుకే ఫిదా అయిపోతా బాయ్ నేను. ఖాళీ నీ స్మైల్ అబ్బోబ్బోబ్బోబ్బో ఏమైనా ఉంటుందా. సో గణేశుడు అయితే ఎట్లుందో జర కామెంట్ చేయరు కాక. మేడలు అయితే రుద్రాక్ష దండలు చూడు. ఈ గణేశుని చెవులు అయితే అన్ని గణేశుల కంటే అలాగుంది. ఖాళీ గణేష్ సింగ్ కళాకారుల అలాగలాగా ఉంటాయి గణేశులు. ఇది చూసుకోండి, ఇది ఖాళీ ఫుర్సత్గా కూర్చుని కానీ పంచ ఏం కట్టలేరు గణేశునికి. ఇంకా చమ్కీ గేమ్కి ఏం కాలేదు. చమ్కీ గేమ్కి అయితే స్టోన్స్ పెడితే కుప్పగా కొట్టేశాడు గణేశుడు. ఇది ఒక మన కృష్ణుడు స్వయంగా ఈడనే కృష్ణుడు వచ్చినట్టుండు గణేష్ సింగ్ కళాకారుల. చూసుకోవచ్చు ఎక్దమ్ యాంటిక్ సేమ్ కృష్ణుడు ఎట్లుంటారా రియల్ లైఫ్లో అట్లే ఉండు గణేశుడు. డిట్టు వచ్చింది ఫేస్ వర్క్, ఆ చేతులు ఆ కాలు బి ఎట్లా వచ్చింది చూసుకోవచ్చు. కాళ్ళకి పంచ గించ, నడుముకి చేతిలో ఖాళీ ఫ్లూట్ వస్తే సేమ్ కృష్ణుడు ఈయనే ఉన్నట్టు ఉంటాడు. కళ్ళతోటి చూస్తే నిజంగా అనిపిస్తుంది. ఇది బంబం బోలే శంకరుడు, బంబం బోలే. ఈడ చూసుకోవచ్చు ఇగో ఈడో కావు మీకు అటుకెళ్ళి కనిపిస్తాలి అని నేను ఇటు తీసుకొని వచ్చిన గాయస్. ఈడో కావు ఇగో ఇక్కడో కావు బ్యాక్గ్రౌండ్ కింద అయితే వచ్చింది. గణేశుడు అయితే నాట్యం ఆడుతుండు. అది చాలా పెద్దగా ఉండు గణేశుడు. గణేశుని ఎంటికలు చూసుకోవచ్చు ఎట్లా ఎగురుతున్నాయి నాట్యం ఆడుతుంటే గణేశుడు. ఇంకా ఒక చేతిలో త్రిశూలం వచ్చింది. ఆ త్రిశూలం చుట్టే పాము చుట్టుకొని వచ్చింది. ఒక చేతిలో అయితే ఇక్కడ సన్ పట్టుకుంటు సన్. ఇక్కడ బొమ్మంబోలే గణేశునికి అయితే 3 కళ్ళు వచ్చినాయి. మెడల మొత్తం రుద్రాక్ష దండలన్నీ వేసుకుంటూ గణేశుడు. ఈ గణేశుని చూసుకోవచ్చు. బాబా పంచగించ మొత్తం మేకింగ్ అంతా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇదేంటంటే గోల్డ్ పేపర్ కొట్టిరు ఇక్కడ చేతులకి కిరీటానికి అంతా. గణేశులు అయితే ఎక్దమ్ యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఇంకొకటి పెద్ద ఫేమస్ గణేశుని చూపిస్తున్నా. దీనిలో నేను మీకు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇప్పుడైతే ఆ గణేశుని చూపిస్తున్నా. గుర్రం మీదనే సవారీ చేస్తుండు మల్లారి టైప్ లా గణేశుడు. కాయ చూసుకోవచ్చు. గణేశుడు ఖాళీ
ఈ గుర్రం ఎట్లుంది చూసుకోవచ్చు, ఖాళీ ఇట్లా గాలిలో ఎగురుతున్నట్టుంది. కాళ్ళు గుర్రము గణేశుడు మల్లారి టైప్లో, ఇంకా కట్టెలు ఏం తీయలేరు. కంప్లీట్ వర్క్ అయితే కాలేదు. గుర్రంకి కలర్ గిలర్ వేసేసి గణేశుని పంచ కట్టి స్టోన్స్ పెట్టేసిరు అనుకో, ఎక్దమ్ హైలైట్ అయిపోతాడు అనుకోరు ఈ గణేశుడు. ఒకసారి చూసుకోవచ్చు, వీడికి గణేశుని ఫేస్ క్లారిటీగా కనిపిస్తుంది. ఎంత క్యూట్గా ఉండు, ఎంత అవసరం అనుకోరి. ఆ కిరీటము గణేశుని బొట్టు అయితే ఓ ఎగ్జామ్ చూస్తే ఫిదా అయిపోతున్నా అనుకో. నేనైతే మీరు వస్తే అట్రాక్టివ్ బుర్రపాడైపోతారు గణేశుని చూడంగానే. ఇక పశుపతి గానికి ఏం అర్థమవుతలే. ఇగో చూడు ఎట్లా పిచ్చోని లేక అటు ఇటు తిరుగుతుండు. కానీ నువ్వు చాలా మంచోని పెట్టే, నువ్వు నాకు చూస్తూ కానీ అయినా అందుకు నాకు ఎంత అదృష్టం ఉండాలో. ఓ డైలాగ్స్ ఫిదా అయి సస్తుండు బిడాడు. ఇది చూసుకోవచ్చు. ఇంకొకటి పెద్ద బిగ్ గణేశుడు, దీనిలా కింద మొత్తం పాములే. ఆ పాముల మధ్యలో లింగం వచ్చింది. ఆ లింగం పైన గణేశుడు వెంకటేశ్వర స్వామి లాగా కూసుండు. గణేశుడు చూసిరా ఎంత పురుసత్తుగా కూసుండు. కాలి పైన వెంకటేశ్వర స్వామికి కిరీటం ఎట్లుంటది, సో ఆ రూపంలో అయితే గణేశుడు వచ్చిండు. ఇక్కడ 4 చేతులతో ఆశీర్వాదం ఇస్తుండు మనకి. ఇంకా గణేశునికి మేకింగ్ వర్క్ ఏం కంప్లీట్ కాలే, ఖాళీ బాడీ వర్కే అయింది. ఈ గణేశుని ఆపోజిట్ ఈ గణేశుడు. ఈ గణేశుని స్పెషల్ ఏంటంటే గాయస్, కింద మొత్తం బ్యాక్గ్రౌండ్ లో గుర్రాలు వస్తాయి. గుర్రాలు ఇట్లా రథం గుంచున్నట్టు గణేశునికి. ఇగో ఈడొక గుర్రం, ఈడొక గుర్రం, ఈడొక గుర్రం, ఈడొక గుర్రం, దేని పక్కన ఒక గుర్రం. గణేశుని రథం గుంచున్నట్టు గుర్రం అయితే ఉంది. ఇక్కడ గణేశుడు చూసిరా ఏ కాన్సెప్ట్ లో నించుండు, ఖాళీ నెక్స్ట్ లెవెల్లో కూర్చుండు. గణేశుడు అయితే 4 హ్యాండ్స్ ఉండు. గణేశుని వెనకాల శాల్వా ఇట్లా బాడీ వెనకాలకి వెళ్ళి ఇట్లా తిరిగి వచ్చింది కాక గణేశుంది. కాన్సెప్ట్ అయితే ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు వేరే గణేశుని చూపిస్తాను. నేను చెప్పినా కదా మీకైతే, ఇట్లా గణేశునికి ఏనుగు తలకాయ పెట్టిరు నిజంగా కాన్సెప్ట్. సో నేను చెప్తున్నది ఇగో గణేశుడు గివే అన్నమాట. ఈ గణేశులకి అంతా కంప్లీట్ వర్క్ అయిపోయింది. కానీ నా ముంగల శివుడు ఉండుగా గణేశుడు, ఆ గణేశునికి ఐస్ కలర్ అయితే కాలేదు. నేను చెప్తుంది ఇగో చూసుకోవచ్చు గణేశుడు ఎట్లుందో కాక. నిజంగా గణేశుని తలకాయ తీసేసినప్పుడు ఏనుగు తలకాయ తెచ్చి పెట్టిగా గణేశునికి, ఆ కాన్సెప్ట్. అవునా బేటే, మన పశుపతి గారు మంత్రాలు వేస్తాడు కాబట్టి అన్నీ తెలుసు. ఏ కాన్సెప్ట్ ఏడు ఉంటుంది, ఏంది కథ. గణేశుని పన్ను చూసుకోవచ్చు. ఓయమ్మో ఓర్నాయన ఎంత పెద్ద ఉందిరా బాబు. ఇక్కడ గణేశుని తలకాయ, గణేశుని కండ్లు, బొబ్బో క్రేజీ అంటే క్రేజీ కాన్సెప్ట్ తోటి ఉంది. మన బొజ్జ గణేశుడు కూర్చొని అన్నం ఎట్లా తింటుంటాడు, లడ్లు గుబ్బా లడ్లు ఎట్లా తింటాడు గణేశుడు. సో ఆ కాన్సెప్ట్లో కూర్చోండి. కానీ ఈ చేతి కొంచెం లడ్డు తినేటట్టు ఉండేది అయిపోతుండే. ఇది బొజ్జ గణేశుడే. గణేష్ సింగ్ కళాకారుల ప్రతిసారి ఫేమస్ అవుతాడు బొజ్జ గణేశుడు. సో ఈ గణేశునికి ఈడ వచ్చిండు ఒక దేవుడు తొండం మీద. గణేశుడు అయితే పగడి పెట్టుకొని కూర్చుండు, ఎక్దమ్ హరాం చేస్తుండు అనుకో. ఈడ శివుని రూపం గణేశుడు. ఇవన్నీ మహారాష్ట్ర రూపంలో. ఇగో ఫేమస్ గణేశుడు మల్లారి టైప్, ఎంత క్యూట్గా కనిపిస్తుంది. ఎంత దూరంకి వెళ్ళైనా సరే. చలో ఇంకా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఏమంటున్నా, మహారాజ్ గణేశుడు ఉన్నాయి కానీ ఫేమస్ కాకపోయినా ఒక సింపుల్ అయితే క్యూట్గా కూర్చున్నాయి. అది ఒక మల్లారి రూపంలో గణేశుడు చూసుకోవచ్చు. ఇగో ఇదే చిన్నగా ఉన్న గణేశుడు చాలా క్యూట్గా ఉండు. మినిమం ఒక 12 feet అయితే ఉంటాడు గణేశుడు. మొత్తం కుందన్ గిద్దన్స్ అన్నీ పెట్టిరు, పంచగించ అంతా కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఇగో మల్లారి టైప్లో అయితే బొట్టు పెట్టిరు. పైన చూసిరా పగడి ఎట్లుంది కిరీటానికి. మొత్తం స్టోన్స్ గీన్స్ పెట్టిరు గణేశునికి. చాలా క్యూట్గా కనిపిస్తుండు. సో ఈ గణేశునికి అదే ఎల్లో కలర్ పంచ. ఆల్మోస్ట్ ఈడ అన్ని ఎల్లో కలర్ పంచాలు కడుతురు ఎక్కువ, ఎందుకంటే దూరంకి వెళ్ళి అట్రాక్టివ్ కొట్టాలి కంప్లీట్గా. ఇగో ఈడ కండువా చూసి ఆ గణేశుని మొత్తం రెడ్ వేసిరు. ఇంకా చమ్కి గిమ్కి ఏం కట్టలేరు. ఇవి చిన్నగా. ఇగో ఇది పెద్దగా. ఈ గణేశుడు 18 feet కట్టే ఉంది కదా, మినిమం ఒక 15-16 feet ఉంటాడేమో. పంచగించ ఏం కట్టలే గణేశునికి. ఇంకా నేను చెప్పిన కదా ఈ షెడ్ అవుతలే, ఈ గణేశుని షెడ్ ఉంది. ఇంకొకటి ఈడ ఎన్ని యూనిక్ గణేశులు ఉన్నాయో చూసుకోవచ్చు. ఓ ఈడ ఏ గణేశుని చూడాలో ఏ గణేశుని చూడొద్దు అస్సలు అర్థమైతలేదు. ఈడ చూసుకోవచ్చు హంస, మొత్తం హంస బగ్గి పైన గణేశుడు. ఈడ చూసుకోవచ్చు ఇక్కడ పులి అక్కడ పులి, 3 తలకాయల గణేశుడు మధ్యలో. ఇగో ఈడ కృష్ణుని రూపంలో గణేశుడు. ఈడ చూసుకోవచ్చు రథం గుంస్తుంది, గణేశుని ఎక్కించుకొని గుర్రము. ఈడ నరసింహస్వామి కాన్సెప్ట్లో గణేశుడు. అరే బుర్రపాడు. ఇక్కడ నరసింహస్వామి, ఇక్కడ గణేశుడు, ఇక్కడ పైల్వాన్ గణేశుడు చూసుకోవచ్చు. ఇది చూడురి
ఇది 5 రూపాయల గణేశుడు, 5 రూపాయల గణేశుడు కాబట్టి పంచముఖి గణేశుడు. ఈడ పంచముఖి గణేశుడికి కోమ ఉండు, కోమ అంటే కోమ పిన్నగా. మళ్ళా దాని ముంగల ఒక షెడ్, దాని పక్కన ఒక షెడ్ అని ఇప్పుడు పక్కన షెడ్లోకి వచ్చినాం. ఇక్కడ గణేశుని ఇంకా చాలా పెయింటింగ్స్ అన్నీ చేపిస్తానే కాక ఇది చూసిరా మన ఇండియా గ్లో మ్యాప్ పైన గణేశుడు కూర్చుండు. ఇక్కడ శివుని రూపంలో గణేశుడు కూర్చుండు. ఇగో ఇక్కడ నరసింహస్వామి రూపంలో. ఇగో ఇక్కడ అన్నీ వేరే వేరే డిఫరెంట్ యాంగిల్స్లో గణేశులు ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియో ఇడికే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకురి. ఇట్లాంటి వీడియోలు ఇంకా తీస్తూనే ఉంటా, క్రేజీ గణేశులు అవి.